ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా కనబడుతున్న ఒక విషయం, గత ప్రభుత్వము అమలు చేసిన స్కీములు, తీసుకున్న నిర్ణయాలపైన ఎంక్వైరీలు, కాళేశ్వరం మొదలుకొని విద్యుత్ సెక్టార్ మొదలుకొని మొన్న గొర్రెల స్కామ్ అని, నిన్న బర్రెల స్కామ్ అని, ధరణి, ఆ తర్వాత రైతు బంధు విషయంలో 2 కోట్ల రూపాయల స్కామ్, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వర్షం బట్టి మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన అంశాలు కూడా మంత్రులు, ముఖ్యమంత్రి వరుసగా మాట్లాడుతున్నారు. తాజాగా వారు మాట్లాడింది ఔటర్ టోల్ టెండర్లపై విచారణ సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో చేపట్టాలి. ఇక రీజనల్ రింగ్ రోడ్డు వరకు HMDA విస్తరించాలి. హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటకాభివృద్ధి, ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ గమనించాల్సిన 2 విషయాలు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ అని చెప్తున్నారు. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు పైన ఒక విచారణ చేస్తామని సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో చేపట్టాలని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ విషయాలు వరుసగా మాట్లాడుతున్నారు. నిజాలు ఏమిటో తేలుస్తామని చెప్తున్నారు. కానీ వీటిని ఎక్కడ కన్క్లూడ్ చేస్తారు? వీటిని అప్రోచ్ అవుతారు? లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సహజంగానే రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటారు కాబట్టి అందులో నిజాలు ఏమిటో తెలియకుండా కానీ, అవి పూర్తి ముగింపు వరకు రాకుండా కానీ ఆగిపోయిన మన దేశంలో కోకొల్లలు ఉన్నాయి. ఇప్పటికీ ఎప్పుడో కుంభకోణం అని ప్రచారం జరిగినాయి, అప్పట్లో వార్తలు వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చిన కేసులు కూడా ఇంకా విచారణ ఆగి సాగి 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు అవి కనుమరుగైపోతూ ఉన్నాయి. కొన్ని చివరి దశలో ముగింపుకు వచ్చినాయి. ఇట్లా వీటిపైన వర్షం బట్టి మాట్లాడుతున్న ఇవి ఎన్ని రోజులకు ఎక్కడ ముగింపు చేస్తారు అనేది ఒకటి. రెండవది కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాట్లాడుతున్నది. దానిపైన సహజంగానే కూల్చాలని ఎవరు కట్టరు, కూల్చాలని నష్టపోవాలని ఎవరు అనుకోరు. కానీ దీన్ని ఎక్కువ రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక్కడ వీరు నిన్ననే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు, కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం అని, బారాస అవినీతి వల్లే మేడిగడ్డ కుంగిందని అంటున్నారు. ఇవన్నీ విపక్షం పైన, ఒకప్పటి అధికార పక్షం, ఆ పక్షంపై చేస్తున్న ఆరోపణలకు నిజాలేమిటో నిరూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది. అధికార యంత్రాంగంలో లోపం వారి కారణంగా జరిగిందా, లేదా పై స్థాయి నుంచి పర్యవేక్షణ లేకుండా జరిగిందా, అది కాదంటే కనుక వారి ప్రమేయంతోనే జరిగిందా, ఇత్యాది విషయాలపైన స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. వర్షం బట్టి గత ప్రభుత్వం చేసిన లోపాలు, గత ప్రభుత్వం చేసిన నష్టాలు, వీటి గురించి పదే ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారు. కానీ ఎట్లయితే మాట్లాడుతున్నారో వాటిని నిరూపించాలి కూడా. ఎందుకంటే 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద ఉన్నట్లుగా ప్రజలు లేరు, ప్రజల ఆలోచన లేదు. ఇవాళ చాలా విషయాలను ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ప్రజలు చైతన్యవంతం చేయాలి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని నాయకులు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు, ఎవరి విషయంలో ఎట్లా వివరించాలనో, ఎవరు చెప్పే మాటలో ఏది నిజమో ఇవాళ కాకపోయినా సరే ఇంకో వారానికైనా తప్పకుండా తెలుసుకుంటారు. కాబట్టి నిజాలు కూడా తేల్చాలి. అది దీని విచారణ కొనసాగుతున్నది, జరుగుతున్నది అని చెప్పడం వలన, ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో గత ప్రభుత్వం చేసిన నష్టాలు ఇవి అని చెప్పడం వలన కాంగ్రెస్కు లాభించవచ్చునేమో. కానీ దీర్ఘకాలంగా లేదా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా సరే ఇట్లాంటి ఆరోపణలను రుజువు చేయకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ పైన కూడా నమ్మకం పోతుంది. లేదు, ఎన్నికల సందర్భంగా పరస్పరం రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటాయి కాబట్టి, పరస్పర ఆరోపణలు చేసుకుంటాయి కాబట్టి అదంతే అని ప్రజలు కూడా సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మరి ఈ ఆరోపణల వెనుక కేవలం రాజకీయ కోణాలే కాకుండా భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలు అయింది, 2 నెలలలో ఏడాది పాటు చేయాల్సిన పరిశోధనలు ఇప్పుడే చేసి మాట్లాడుతున్నట్టుగా కనబడుతున్నది. మరి వీరి పదవీ కాలంలో జరిగిన అంశాలు కూడా వచ్చే ప్రభుత్వం లేదా విపక్షం గమనించి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అంటే కాంగ్రెస్ ఇవాళ తీసుకున్న నిర్ణయాల పట్ల, కాంగ్రెస్ ఇవాళ అనుసరిస్తున్న విధానాలలో లోపాలు లేకుండా తగు జాగ్రత్తగా వివరించాల్సి. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని పదే విమర్శించి పాయింట్అవుట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని పని చేయాలి.